తెలంగాణపై మళ్లీ స్వైన్ ఫ్లూ పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగటం, 3 రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా H1N1 వైరస్ మరింత బలపడుతోంది. ఈ ఒక్క నెలలోనే గాంధీ ఆసుపత్రిలో 140కి పైగా కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం గాంధీ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఒకవైపు ఎముకలు కొరికే చలితో గడగడ వణుకుతుంటే మరోవైపు శ్వాసనాళాలని చంపే విధంగా ఈ స్వైన్ ఫ్లూ భయపెడుతోంది. స్వైన్ ఫ్లూ టెర్రర్తో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మొత్తం కూడా గడగడ వణుకుతున్నారు. గత వారం రోజులుగా మారినటువంటి వాతావరణ మార్పులకు కారణంగా మొత్తం సీజనల్ వ్యాధులతో ఫుల్గా ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని చూస్తున్నాం. మనం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. గాంధీ ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్ దగ్గర చూసుకుంటే ఉదయం నుంచే ఇక్కడ క్యూ లైన్లో వచ్చి పేషెంట్స్ వచ్చి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి వ్యాధులని చెక్ చేయించుకునే దాంట్లో భాగంగా ఉన్నారు. అయితే స్వైన్ ఫ్లూకి సంబంధించి చూసుకుంటే మాత్రం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో 15 మంది స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా 20 మందికి పైగా దీనికి స్వైన్ ఫ్లూ కోసం వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా 8 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టుగా కూడా నిర్ధారణ అయింది. నిన్ననే స్వైన్ ఫ్లూతో ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 మహిళలు స్వైన్ ఫ్లూతో మరణించడం జరిగింది. ఒకరు గాంధీ ఆసుపత్రిలో, మరొకరు యశోద ఆసుపత్రిలో కూడా మరణించడం జరిగింది. అదేవిధంగా నల్సార్ యూనివర్సిటీకి చెందినటువంటి 5 విద్యార్థినులు కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూకి సంబంధించి చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ మారినటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలిగాయని కూడా చెప్తున్నారు. మనం ఎట్లా స్వైన్ ఫ్లూకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? స్వైన్ ఫ్లూ వల్ల చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. స్వైన్ ఫ్లూ ఇక్కడ బాగా వ్యాపించి ఉందని మనకి కనబడుతుంది. ప్రభుత్వం ఈ స్వైన్ ఫ్లూ బారిన పడకుండా చర్యలు బాగా తీసుకోవాలి. బాత్రూమ్స్ అన్నీ క్లీన్గా ఉంచి పేషెంట్స్ని డాక్టర్స్ కొంచెం ట్రీట్మెంట్ బాగా తీసుకోవాలి. చూస్తున్నాం గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందే వాళ్ళే కాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి దాన్ని కూడా చూస్తున్నాం. అందరూ ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించడము లేదా చేతి రుమాలు పెట్టుకొని ఆసుపత్రికి వస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి వార్డు ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా జలుబు చేసి తగ్గకుండా ఉన్నప్పటికీ వెంటనే గాంధీ ఆసుపత్రిని సంప్రదించాలని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రవికిరణ్తో సతీష్, HMTV, గాంధీ ఆసుపత్రి.